అధికారం వాటా, ఆత్మగౌరవం, అధికారం వాటా, ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మేము ఎవడి సొమ్ము అడగట్లేదు, మేము ఎవడికి వ్యతిరేకం కాదు. మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం, తమ వర్గాల కోసం, తమ అస్తిత్వం కోసం, తమ ఆత్మగౌరవం, తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాజ్ కృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్స్ అన్న ఉందా? ఒక్క ఫ్లెక్సీ అన్న? ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా, నీవు ఇయ్యాలా నా పార్టీ, నా అస్తిత్వం, నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా ఉన్నావు కదా, నువ్వు రాసి పెట్టుకో, నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండబెట్టబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చివరి క్షణం వరకు ఈ హాలును క్యాన్సల్ చేస్తున్నామని పొద్దున 10 గంటల వరకు ఈ హాలును ఇవ్వొద్దని అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి సార్ అని చెప్తా ఉన్నారు. అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయినా నేను, నా సోదరుడు వట్టే జానయ్య గారు అర్ధ గంటలో దీన్ని వ్యవహారం సెట్ చేసినాం. వాళ్ళకు అవకాశమే లేకుండా నా వంతు ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ బీసీ పార్టీ అనౌన్స్మెంట్ ఇక్కడ జరిగింది. ఇక్కడితో ఆగిపోతుందని నాకేం భ్రమలేదు. ఈ అగ్రవర్ణ పార్టీలు ఇక్కడితో బీసీల పార్టీని వదిలిపెడితే నాకేం భ్రమలేదు. కానీ నేను మీకంటే 10 రోజులు అడ్వాన్స్ ఉంటా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకంటే 10 రోజులు అడ్వాన్స్ ఉంటా. రైట్. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లాంచింగ్ ఉంటుంది. ఏడుంది వెబ్సైట్? ల్యాప్టాప్. మొత్తం మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెట్టినాం. అబద్ధం చెప్పదు. అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెట్టాం. ఏదది? తీసుకురా, ల్యాప్టాప్ తీసుకురా. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికార ప్రతినిధి మీరు ఏమడుగుతారో అడగండి, అది వాస్తవాలే చెప్తుంది. ఈ పార్టీ కూడా వాస్తవాల మీదనే నడుస్తుంది. అందుకోసమే ఇది మా వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని ఇదే వెబ్సైట్ మేధావులకు నేను పోతా అన్నా. నేను కనిపించకపోయినా ఏం కాదు, మా వ్యవస్థ కనిపించాలి. రైట్. దీన్ని కొద్దిగా అనిపించారు. దీన్ని ఒక సామాన్యులు ఎవరైనా వస్తే బెటర్. ఒక సామాన్యుడు రావాలి ముందుకి. డాక్టర్ జమున గారు ఎక్కడున్నారు? రైట్, ఒక్క నిమిషం. సామాన్యుడు. ఓకే, రైట్. ఈ వెబ్సైట్ లాంచింగ్ ఒక సామాన్యుడి చేత, దీని మీద క్లిక్ చేయనా, దాని మీద క్లిక్ చేయి. నీ పేరేంది? సరే, ఇది వైఫై ఉందా? ఒకసారి నెట్ చూడు, లేకపోతే స్క్రీన్ మీద ఇవ్వండి. నెట్ ఉంది. అచ్చా ఇదా? రైట్. ఇక్కడ
మీరు చూడొచ్చు వెబ్సైట్ లాంచింగ్. ఇండియా హిస్టరీలోనే మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏఐని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి మా అధికార ప్రతినిధిని ఇక్కడ పార్టీ జెండాను మీరు చూడొచ్చు. వెబ్సైట్ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి, ఏం సమాధానాలు కావాలనే దాంట్లో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది ప్రజలకు అందుబాటులోకి అధికార ప్రతినిధిగా. థ్యాంక్ యూ సార్. వెబ్సైట్ లాంచింగ్ జరిగిపోయింది. ఇది అక్కడ ఇచ్చేసి. ఇక నీ పేరేంది నాన్న? చిట్టెల యాదగిరి ముదిరాజ్. యాదగిరి ముదిరాజ్. మెజారిటీ మా బీసీ బిడ్డల చేతనే ప్రారంభమైంది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా మీ ముందు నిలబడ్డటువంటి నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఈ వేదిక మీదకి ఒకసారి పిలవాలనుకుంటున్నా. మేధావి సమాజం ముందు కూర్చోబెట్టాలనుకుంటున్నాం. ఈ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజనీ కుమార్ యాదవ్, అలాగే సూదగాని హరిశంకర్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ పార్టీకి ఉండబోతా ఉన్నారు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా వట్టె జానయ్య యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా, అలాగే బీసీ అణగారిన వర్గాల జీవితం కోసం తన జీవితాన్ని పనంగా పెట్టిన సంగం సూర్యారావు గారు, అలాగే ఈ మా పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి పల్లెబైన అశోక్ ముదిరాజ్ గారు ఈ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఆయన ఉండబోతా ఉన్నారు. అలాగే మా ఆడపడుచు జ్యోతి పండల్ గారు కూడా దయచేసి ఆగండి అన్న. చాలా మంది